ప్రతిష్టానం గాలిలో కలిసిపోతే అయ్యా పెట్టుకున్న తల్లిదండ్రులను ఓదార్చడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన పాపానికి 300 మందిని మూర్ఖంగా చంపి బావిలో పాసేస్తే పోలీస్. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ క్రిమినల్ చంపు తెలుస్తుందే. కూడా ఏరియాలో మీలాగే పెద్ద ఫ్యామిలీ మీకు తెలియందా? పెద్ద ఫ్యామిలీయా మాలాగా? వద్దు ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు. చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగా రాయాలన్నా మేమే. వాళ్ళంతా బ్లడీ ఫూల్ బుర్రద జాతి. రవిశిష్టి గారు మీ దగ్గర దాడానికి ఏమి లేదు. క్లారిటీగా క్లియర్ గా చెప్తున్నాను. తప్పు చేసిన వారిని నిలబెట్టి దగ్గరమే. నో పోలీస్, గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్. ఏమిటయ్యా ఏమిటి అల్లరి? మీరు మరి సప్పెట్లు కొడుతున్నారా లేదా? కొట్టండి మరి. జూనియర్ అంటారు ఎలా? ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములు మంట కలిపి 10 ప్రాణము దక్కించుకున్న నారేమని సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్తు పరమశివుణ్ణి ప్రత్యక్షం గావించి మీ పాశములు సైతం గట్టిపోచగానించి ప్రాణహరులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలంగా ఏనాడో అప్రతిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత సంస్కారము! నేటి నుంచి దేవునదిపుడు నరుడగముడు నటించే భావాన్ని పుగడితో సైతం పగిలించి వేస్తుందా? ముక్కులు పొందే ముక్కుడి దేవతలు, దిక్కులే లాస్ట్ దిక్పాలకులు మరుడు నుంచి పంచపుడు సైతం జయహో నరుడు అని హర్షించే విధంగా సింహాసనం అధిష్ఠించదా? స్వర్ణమణిమయ రత్న గజాలంకృతమైన ఈ సభా మందిరమున అపతిత సేవా దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మమైన ఈ రౌరవమున సర్వదా శతదా సహస్రదా పాప పద్యలమైన కుల మత జాతి కుటుంబములు సమూలముగా శాశ్వతంగా ప్రక్షాళన గావించదా? మరి చావంటే భయపడటానికి నేను అలా తప్పగా తల్లిలో పుట్టటువంటి ఉంటాము. నాకు రోషయ్య అన్న కొంచెం రోషం ఎక్కువ. మరి అధ్యక్ష పౌరుషంగా చెప్పడానికి నాకు మీసం లేదు కాబట్టి పౌరుషంగా కట్టుకున్నటువంటి నా పంచ మీద ఒప్పు, ప్రాణంగా చూసుకున్నటువంటి నా కుర్చీ మీద ఒప్పు, మీరు ఒక మిగిలిన మీకంటే ఒక అంశం ముందు నుంచి వచ్చిన మరి గుండు చేసుకోవటాన్ని మీ అందరూ సభాముఖంగా మనం చేసుకుంటున్నాను. ఆల్రెడీ నా గుండు కనుక గొప్పగా చేసేదేమని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అధ్యక్ష ఏమంటారంటే ఇలా డైలాగ్ ఏమంటే వీరశంకర్ రెడ్డి ముఖ్య కథ అని పీకేస్తే పీకపోతా. ఈ డైలాగ్ ని ఇంగ్లీష్ లో తెలుగులో ఇచ్చేస్తుంటారు, హిందీలో ఇచ్చేస్తుంటారు. వీరశంకర్ రెడ్డి ముఖ్య కథ అని పీకేస్తే పీకపోతా. ఇదే డైలాగ్ ఇంగ్లీష్ లో. వీరశంకర్ రెడ్డి ఇఫ్ యూ పకడ్ ది ప్లాంట్ ఐ విల్ కట్ యువర్ థ్రోట్. ఇదే డైలాగ్ హిందీలో ఇచ్చేస్తుంటారు. వీరశంకర్ రెడ్డి పేరు సమజ్గా కార్యపో గల కార్పుగా. ఇదే డైలాగ్ని తెలుగులో కృష్ణ, ఇంగ్లీష్ లో ఎన్టీఆర్, హిందీలో అమృష్పూర్ అయితే ఉంటారు. వీరశంకర్ రెడ్డి ముఖ్య కథ అని పీకేస్తే పీకపోతా. ఇది కృష్ణ, ఎన్టీఆర్, ఇది ఎన్టీఆర్. వీరశంకర్ రెడ్డి ఇఫ్ యూ ప్లక్ ది ప్లాంట్ ఐ విల్ కట్ యువర్ థ్రోట్. అమృష్పూర్ హిందీ. వీరశంకర్ రెడ్డి पेड़ ही समझकर काट दिया तो गला काट दूंगा. పిల్లలకే మాస్టర్లు రాజకీయ నాయకులు వాళ్ళందరూ పద్యం నేర్పిస్తాడు. ఆ పద్యం అప్పచెప్తున్నాడు మొత్తం. మరి ఆయన ఏమడిగినాడు, వాళ్ళు ఎంత బాగా చెప్తారు అనేది ఈ కాన్సెప్ట్. పురప్పుడు ఒక పోలిక ఉండు, చూడవలసిన జాడ వేరు, పురుషులకు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాగ్రాలు ఉండవేమో. ఇది పద్యం. మరి ఆయన మరుసటి రోజు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు ఏంటి చూద్దాం. క్లాస్ లో వచ్చాడు బాగోపదం. ఏమిటి పిల్లలందరూ బాగున్నారా? యమయస్సు అక్కడ నువ్వు లేచి పట్టించపోయా. సార్ పద్యాలు రావు సార్. అయ్యో పర్వాలేదులేవయ్యా, వచ్చినంత వరకు చెప్పు. ఒక్క పోలికే
నువ్వు లేచి పట్టించబోయా. హలో మాస్టర్, నా పద్యం బాగుంది. ఏమయ్యా నాగేశ్వరరావు, నీ కొడుకు ఒక్క పద్యం కూడా నేర్పించలేదా? మాస్టర్, నేను పద్యాలు నేర్పించాను. బాబు రాగాసురా, చిన్నప్పుడు ఒళ్ళు కూర్చోబెట్టుకుని ఎన్ని పద్యాలు నేర్పించాను. ఒక పద్యం చెప్పు బాబు. పెద్దగొట్టి ఏళ్ళలో పడ్డాను. చిన్నప్పుడు చుట్టుకొని చూస్తుంటే మా అమ్మ వాళ్ళ కొంచెం ఒకే ఒక పద్యం నేర్చుకున్నాను. అది కూడా కొంచెం చెప్పాను. బయటపడి చూడు మేలుగా ఉంది, బయటపడి చూడు మేలుగా ఉంది. పంటలు కొంచెం అందులో ఏమన్నా నాకు అందులో ఏముంటాయా? పురుగులు ఉంటాయి, కొంచెం పదవులు. ఏమయ్యా నాగేశ్వరరావు, నీకన్నా పద్యం వస్తున్నావా? మాస్టర్, పద్యం చెప్తాను. నువ్వు అక్కడ పోలే, చూడకూడదు. చూస్తే రప్పు ప్రాతిరుతులు వేరు, పురుషులు రాలాంత పురుషులు వేరా. చూసుకోరాదు రా బాబు. రాగాసురా, రామారాయుడే నీ ఒకటి బాబు. ఏమయ్యా మహేష్ బాబు, క్లాసులు ఆలస్యంగా వచ్చేవేమిటి? ఎప్పుడు వచ్చావు కదా, పద్యం చెప్తేవా లేదా మరి పద్యం? సరే మరి పద్యం చెప్పు. పద్యాలు చూడగట్టు రాఘవ పద్యం. ఏమయ్యా బాబు, నువ్వు లేచి పట్టించబోయా. అన్నా 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 నాకు పద్యాలు అన్నా. మరి ఏమొచ్చాయా నీకు? పండుగలు పెట్టడం వద్దన్నా. ఏమయ్యా తనిఖీల పని, నువ్వు లేచి పట్టించబోయా. అరే ఈ పోడారాముడు కూడా ఈ గెలియేడు సైడ్ చేసిన జరియాలము కవిత్వం సైడ్ చేసిన నాకొక పుల్లి చెల్లి, నాకొక పుల్లి చెల్లి. నేడే గల్లీలో దానికి పెళ్లి. ఇలా నా చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ. ఏమిటయ్యా పద్దెవడికి కవిత్వం చెప్తావేమిటి? ఈ ఆలము కవిత్వం సైడ్ చేసిన మడ్డది సైడ్ చేసిన నువ్వు మిగలవు, జాగ్రత్త. ఏమయ్యా గెలిపిస్తున్నావు, నువ్వు లేచి పట్టించబోయా. పద్యాలు నీకు చెప్పాను, ఏ మాట్లాడుతున్నావు? పద్యం కూడా నీకు చెప్పాను నేను. సరే నీకు ఎలాగో పద్యంలో ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పు. పీఠభూమి అంటే ఏమిటి? పట్టరామని చెప్పాను కానీ పట్టరామని చెప్పాను. పీఠ కింద చెప్పు, పీఠభూమి ఆ మాట తెలీదా? ఏమిటయ్యా ఈ ప్రశ్నకి సమాధానాలు? కూర్చొని పడవు. ఏమయ్యా అమృష్పురి, తెలుగు నేర్చుకుంటాను తెలుగు నేర్చుకుంటాను అని బాలీవుడ్ నుంచి వచ్చావు. ఏది తెలుగు నేర్చుకున్నావో పని చెప్పు. మాస్టారు, నేను తెలుగు నేర్చుకున్నాను, పద్యం కూడా చెప్తాను. ఒప్పు కప్పు రంబు ఒక్క బొలిగా రెండు, చూడా 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 హైదరాబాద్ బిర్యానీ వేరు, పురుషులద్దు బాలీవుడ్ పురుషుడు వేరయా, విశ్వాదాభిరామ బిర్యానీ తినరా బాబా. ఏమయ్యా ఎవరు సరిగా చెప్పలేదు. ఏమండి హనుమంతరావు గారు, మీరేమైనా చెప్తారా? చెప్పేది ఏమిటి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మీరేమన్నా ఒక్కటే చెప్తారా? ఒక్క మూలిక రూపంలో పుట్టింది కదా. జన్మించలేదా? ఆయన దేశం మా పద్ధతి పిచ్చివేమయ్యా. మా వస్తువులకు కూడా పుట్టిన వయస్సు దేవవేశారా? అతడు పంచవడి అక్కడి అనుమతి శక్తిని, ఆ శక్తి చండాలని పరాశరుని, ఆ పరముడు పల్లె పక్కన మస్తగంది ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరామైన మా పుట్టమ్మయ్యతో మా తండ్రిని, పిల్లపిల్లమ్మయ్య అంబాలితో మా పుట్టండి పాల్గొన్నాడు. మా ఇంటి దాటితో